what happens? ఇది స్టోరీ. ఇఫ్ యూ డిలీట్ ద ఒరిజినల్ ఫైల్స్ బట్ వితౌట్ మెయింటైనింగ్ ద వర్షన్స్. ఇప్పుడు వర్షన్స్ మెయింటైన్ చేయబట్టి ఇక్కడ ఒరిజినల్ ఫైల్ డిలీట్ చేస్తే అక్కడ డిలీట్ మార్కర్ రూపంలో ఒక ఫైల్ ఉంది కాబట్టి దాన్ని రీస్టోర్ చేయగలిగా. రైట్ రైట్. బట్ ఐ డోంట్ వాంట్ టు యూస్ వర్షనింగ్. అసలు వర్షనింగ్ కాన్సెప్టే నాకు తెలియదు. సో వితౌట్ వర్షనింగ్ ఐ వాంట్ టు గో ఫర్ వితౌట్ వర్షనింగ్ కాన్సెప్ట్కి వెళ్ళా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్లా చూడండి. సపోజ్ లెట్సే ఇప్పుడు ఆ బకెట్కి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓకే. నేనేం చేస్తానంటే అసలు కొన్ని బకెట్స్ పర్మిషన్స్ అంటే వర్షనింగ్ లేకుండా తయారు చేద్దాం. సో క్రియేట్ ఎ బకెట్. సో ఆ క్రియేట్ ఎ బకెట్లో ఇప్పుడు సింపుల్గా నేనేం చేస్తానంటే ఇదిగోండి ఇక్కడ కేకే బ్యాంక్ కేకే బ్యాంక్ ప్రొడక్షన్ 2 బకెట్ ఇది యాక్చువల్గా అనుకోండి. కేకే వద్దులే. సపోజ్ కాల్ మనకి పాపారావు మీద బకెట్ చేస్తాం. పాపారావు బ్యాంక్ బకెట్ ప్రొడక్షన్, సింపుల్గా ప్రొడక్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్ వర్షన్ అనేది డిజేబుల్లో ఉంచా అంతే. ఐఎమ్ నాట్ టచింగ్ ఎనీ వర్షన్. ఓకే రైట్. సో ఇక్కడ నేను బకెట్ తయారు చేశా. బకెట్ ఎస్ ఐ క్రియేటెడ్ బకెట్ రైట్ బాగుంది. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? సింపుల్గా చూడండి. బకెట్ తయారు చేసిన తర్వాత గో టు పాపారావు బకెట్స్. ఓకే. అండ్ అప్లోడ్ ఆ సేమ్ ఫైల్. ఎస్ ఫైల్ 1 అప్లోడ్ చేయండి. సింపుల్గా చేసా. అప్లోడ్ ఇట్. రైట్ అయిపోయింది. బకెట్కి వర్షన్స్ లేవు యాక్చువల్గా. బకెట్ ఫైల్ 1 ఉందా? ఉంది. ఫైల్ 1 ఉందా? ఉంది. వర్షన్స్ లేవా? లేవు. ఇప్పుడు వర్షన్స్ లేవు కాబట్టి నేను యాక్చువల్గా ఫైల్ 1ని డిలీట్ చేశా బాస్. అంటే వర్షన్స్ లేవు కదా నాకు. ఫైల్ 1 డిలీట్ చేశా. అయ్యో అయ్యో ఇదేంటి ఇది? ఎస్ అంటే వర్షన్స్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వర్షన్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది? కాఫీ. అంటే యాక్చువల్గా డిలీట్ చేసే పర్మిషన్స్ ఎవరికి ఇవ్వర్లే కానీ ఇంటర్వ్యూ పర్పస్లో మిమ్మల్ని వాళ్ళు గేమ్ ఆడుకుంటారు. ఆ గేమ్లో పాస్ అవ్వాలంటే ఇలాంటి ట్రిక్స్ అనేది తెలియాలి. అంతే, ఆడ ఏం లేదు రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే బకెట్స్ తయారు చేయాలన్నా, బకెట్స్లో ఆబ్జెక్ట్స్ డిలీట్ చేయాలన్నా, అసలు ఇంకా ఆ బకెట్స్లో ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేయాలన్నా ఎస్ యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మేనేజర్ ఆర్ అడ్మిన్ టీమ్. ఎస్ అదర్వైజ్ మనం ఏం చేయలేం ఎక్కడ ఏడబ్ల్యూఎస్లో. రైట్. ఇప్పుడు సరే చూశారు సార్, ఏంటి సార్ ఇది అంత గొడవ, ఇలా గొడవ. ఎస్. అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడాలంటే వర్షనింగ్ అనే కాన్సెప్ట్ బ్యాకప్ మాదిరిగా పనిచేస్తుంది నీకు. వర్షనింగ్ అనే కాన్సెప్ట్ బ్యాకప్ మాదిరిగా పనిచేస్తుంది. సో దానివల్ల ఐ కెన్ గెట్ బ్యాక్ మై డిలీటెడ్ డేటా. అయ్యో నేను వర్షన్స్ మెయింటైన్ చేయను, ఏం లేదు, పొరపాటు జరిగింది, నో 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 దిట్ ఈస్ నాట్ మై హ్యాండ్ అని చెప్పేస్తుంది. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడు చెప్పేశాడు ముందుగా, ఇట్ ఈస్ నాట్ ఆన్ అవర్ హ్యాండ్స్ బికాస్ యూ నీడ్ టు మెయింటైన్ ద వర్షనింగ్ కాన్సెప్ట్ అదర్వైజ్ ప్రాబ్లమే నీకు అని చెప్పింది. అంటే ఈ మాదిరిగా డిలీట్ అనే కాన్సెప్ట్ ఇలాగ నడుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ వర్షం తోటి వర్షం లేకుండా మనం చేసాం, వర్షం తోటి వర్షం లేకుండా. అయితే చాలా తెలివైన ఇంటర్వ్యూర్ ఏం చేశాడంటే కాదు కాదు బాబు, కాదు ఫస్ట్ నువ్వేం చేసావు కాదు కాదు ఫస్ట్ నువ్వేం చేసావు అంటే ఫస్ట్ స్టెప్లో వర్షన్స్ మెయింటైన్ చేసావు. ఓకే బాగుంది. రెండో స్టెప్లో ఏం చేసావు? వితౌట్ వర్షన్, అసలు వర్షం లేకుండానే మెయింటైన్ చేసావు. అంటే వర్షం లేకుండానే మెయింటైన్ చేసావు, బాగుంది. మూడో స్టెప్లో నాకు ఇట్లా కాదు, మూడో స్టెప్లో నేనేమనుకున్నాను అంటే ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. మూడో లెవెల్లో నేనేమనుకుంటున్నానంటే వర్షన్స్ కొంత టైం వరకు నువ్వు ఉపయోగించావు, ఇక్కడ వర్షన్స్ అనేది రిమూవ్ వర్షన్స్ అన్నాడు. రిమూవ్ వర్షన్స్ దట్ మీన్స్ వాడు సస్పెండ్ వర్షనింగ్ అన్నాడు. సస్పెండ్ వర్షన్. ఇప్పుడు నువ్వు సస్పెండ్ వర్షన్ అనేది చేసి ఫైల్స్ని అప్లోడ్ చేయి, ఏం జరిగిద్దో చూడన్నాడు. అంటే ఫస్ట్ దాకా వర్షనింగ్ అనేది ఉంది ఫస్ట్ దాకా వర్షనింగ్ అనేది ఉంది ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నేనేం చేశాను, దాన్ని సస్పెండ్ చేసేసా. ఈ కేసు ఇందా కేసు అయితే అసలు వర్షం లేకుండానే బకెట్స్ తయారు చేసా, ఆ గొడవ వేరే. ఇదేంది, ఫస్ట్ లెవెల్లో ఉన్న ఈ వర్షన్ ఉన్న బకెట్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే సస్పెండ్ పెట్టేశా. సస్పెండ్ పెట్టిన తర్వాత ఎస్ నేను మళ్ళీ ఫైల్ 2 అప్లోడ్ చేశా, ఫైల్ 3 అప్లోడ్ చేశా, ఫైల్ 4 అప్లోడ్ చేశా. ఏది?
బకెట్ వర్షనింగ్ సస్పెండ్ చేసిన తర్వాత ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 చేశా. ఓకే ఓకే. చేసిన తరువాత సింపుల్గా ఐ డిలీటెడ్ ఫైల్ 4. నేను ఫైల్ 4ని డిలీట్ చేశా. ఐ డిలీటెడ్ ఫైల్ 4. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, డిలీట్ ఆప్షన్ ఇవ్వలే. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కేస్ ఏదైనా సరే పొరపాటు జరిగితే ఐ డిలీటెడ్ అనుకోండి. ఏది డిలీట్ చేశారు సార్? ఫైల్ 4. ఇక్కడ వర్షనింగ్ లేదా? లేదు, సస్పెండ్ చేశా. ఎప్పుడు? ఫస్ట్లో ఉండింది. ఎస్, ప్రీవియస్లీ ఇట్ వాస్ దేర్, బట్ రైట్ నో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఆఫ్టర్ 6 months ఓవర్. తర్వాత నేను సస్పెండ్ చేశా. వర్షనింగ్ సస్పెండెడ్ అయిపోయింది. సస్పెండ్ చేసిన తరువాత ఒక 1, 2, 3, 3 ఫైల్స్ అప్లోడ్ చేశాను. ఏదో సందర్భంలో ఫైల్ 4ని డిలీట్ చేశా. ఇప్పుడు ఏంటి? ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇవి అడిగేది. ఆ, అర్థమైందా? అంటే మనకి ఎట్లా ఉంటుందంటే మిత్రులారా, మనం చేసే ఉద్యోగం ఏమో గవర్నమెంట్ ఉద్యోగం. ఏదో ఒక 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 ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్ ఏదో చిన్న ఉద్యోగం అనుకోండి. ఈ మనం ఒక టెస్ట్ ఎట్లుంటుందంటే, కంప్యూటర్ మీద 20 క్వశ్చన్లు వేస్తాడు, 80% ఏమో జనరల్ అంటాడు. ఎందుకు అది నాకు అర్థం కాదు. అంటే అట్లాంటివి అనమాట ఇవి కూడా. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ టాస్క్ ఏందైతే ఉందో ఆ టాస్క్ గురించి డిస్ప్లే మనం అవ్వకుండా వేరేది ఇస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అనేది ప్రతి వ్యక్తి ఏంటంటే తన ఈగో హర్ట్ అవ్వకుండా చూసుకుంటాడు. ఏ ఈగో హర్ట్ అవ్వాలి. 10+, 15+ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్లీ ఐ వాజ్ ఫ్రెషర్, ప్రీవియస్లీ ఐ వాజ్ ఎంట్రీ లెవెల్ స్టూడెంట్ అని ఎప్పుడైతే ఇంటర్వ్యూ వరకు తెలిసిద్దో, ఇలాంటివన్నీ రానివ్వడు. 50% చెప్పిన వాళ్ళని ఈజీగా తీసుకొని అవతల వ్యక్తి ఫ్యామిలీని బాగు చేస్తాడు. ఇది అసలు నిజమైన మనిషి హ్యూమన్ నేచర్ అంటే. మనం అట్లా కాదు. హ్యూమన్ నేచర్ మనకు మొత్తం తగ్గిపోద్ది. ఇంటర్వ్యూ సీట్లో కూర్చున్నావా, ఎవడొస్తున్నాడో చూసుకొని వాళ్ళ మొత్తాన్ని సావగొట్టాల. ఎస్, దిస్ ఇస్ అ ట్రాజడీ. నేనేమంటానంటే, ఇలాగున్నప్పుడు మీరు కూడా అట్లాగే ఆన్సర్లు చెప్పగలగాలి. ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. ఈ రోజు కాదు రేపు వస్తా అంతే. ఈ రోజు నేను 10 క్వశ్చన్లు ఇంటర్వ్యూ చెప్పా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో 15 క్వశ్చన్లకి చెప్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో 20 క్వశ్చన్స్కి చెప్తా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలను. 1, 2, 3, 1, 2, 4, 5, 6, 7, 8, 10. 10 ఇంటర్వ్యూల తర్వాత నేను ఫిట్ అవుతా అనుకోవాలంతే. భయపడ్డారా, ఖచ్చితంగా సబ్జెక్ట్ మీకు డౌన్ అయింది, వచ్చినవి కూడా మర్చిపోతారు. ఇది ఒక డ్రాబ్యాక్ స్టూడెంట్స్కి. సరే, అది ఎవరైనా సరే. రైట్ రైట్. సరే సరే, ఇప్పుడు దీని గురించి చెప్పండి సార్. సస్పెండ్ అయిన తర్వాత మనం అప్లోడ్ చేస్తే ఏం జరిగిద్ది? ఎస్, అంటే జస్ట్ క్రియేట్ శాంపిల్స్ మనకు ఆల్రెడీ సింపుల్గా ఫైల్ 2 వాస్ అంతే. ఫైల్ 2. ఓకే, రైట్ రైట్. కొంచెం పేషెన్స్ ఉండాలి మిత్రులారా మీకు. మన క్లాసులన్నీ అట్లాగే ఉంటాయి, అందుకోసం ఫైల్ 2 తర్వాత నెక్స్ట్ ఫైల్ 3, ఫైల్ 3. రైట్ రైట్. ఓకే సార్, అనుకున్న ప్రకారం ఫైల్ 4 కూడా మీరు తయారు చేయాలి సార్. ఖచ్చితంగా చేస్తా, ఇబ్బంది లేదు. ఫైల్ 4 ఓకే. సో ఫైల్ 4 మిత్రులారా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ గో టు ద పాపారావు బ్యాంక్, సారీ పాపారావు కాదు, కేకే బ్యాంక్. అది వర్షనింగ్ ఉంది. కానీ సార్ వర్షనింగ్ ఆపేయండి సార్, చూద్దాం. వర్షన్ ఆపేయాలంటే ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాయి కదా మనకి. ఎక్కడ ఎక్కడ సార్ కనపట్లేదేంది? ఇదిగో బకెట్ వర్షనింగ్. దానిని మీరు ఇప్పుడు ఆపేయాలంటే ఎడిటింగ్ మోడ్లో కొట్టాలి. ఎడిటింగ్, జస్ట్ ఎడిట్ చేసిన తర్వాత చూసారా, సస్పెండ్ అయ్యాక అంతే. కన్ఫర్మ్ సస్పెండ్ చేయమంటావా? ఎస్, సస్పెండ్ చేసేయి అని అర్థం. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు సేవ్. అంటే ఇప్పుడు ఏంటి సార్, వర్షన్ మెయింటెనెన్స్ అవట్లేదా? అవట్లా. నో వే, వర్షన్స్ మెయింటైన్ అవట్లా.